monsters out your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈ వ్లాగ్ అసలుకి చాలా ఇంపార్టెంట్ అండ్ ప్రతి ఒక్క క్రిస్టియన్కి చూడాలి, ఈ ప్లేస్ చూడాలి అని ఒక డ్రీమ్ ఉంటుందన్నమాట. సో ఆ డ్రీమ్ని మేము ఫుల్ఫిల్ చేసుకున్నాము. అదే మీతో కూడా షేర్ చేస్తున్నాను. సో నా ద్వారా మీరు కూడా ఏమంటారు బెసిలికాని చూసి బ్లెస్ అవుతారు అని అనుకుంటున్నాను. అండ్ మీ అందరి కోసం కూడా అక్కడ ప్రే చేశాను, మీ అందరూ బాగుండాలి అని చెప్పి. అండ్ లాస్ట్ బ్లాగ్లో ఒకరు కమెంట్ చేశారు, పిల్లలు కూడా చూస్తున్నారు అని చెప్పి. సో సాయి, సుబ్బు అండ్ మేష్వి, హాయ్. మీ ముగ్గురికి బాగా చదువుకోండి, అమ్మ నాన్న చెప్పిన మాటేనండి, అల్లరి చేయొద్దు, ఓకే? సో యా, కమింగ్ బ్యాక్ టు ద వ్లాగ్. ఇది మేము బుక్ చేసుకున్న ఎయిర్బిఎన్బి ఒక 1 month బిఫోర్ బుక్ చేసుకున్నాము. అండ్ దీనికి చెక్ ఇన్ చేయక ముందే పే చేసేసేయాలన్నమాట. సో పే చేసాము. ఇక్కడ ఏంటంటే ఒక చిన్న అపార్ట్మెంట్, ఇది అపార్ట్మెంట్ని ఎయిర్బిఎన్బిగా రెంట్కి ఇస్తున్నారనమాట. చాలా బాగుండింది, ఫెసిలిటీస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. కానీ దీంట్లో కొన్ని లూప్ హోల్స్ కూడా ఉన్నాయి, అన్నీ కరెక్ట్గా లేకుండా. ఏంటి అనేది నేను మీకు చెక్అవుట్ చేసే టైంకి చెప్తాను. బట్ చాలా ఇబ్బంది అయితే అయ్యింది మాకైతే, పిల్లలతోటి కొంచెం కష్టమే. మనం అనుకున్నట్టు ప్రతి ప్లేస్లోనూ ఎయిర్బిఎన్బిస్ పర్ఫెక్ట్గా ఉండాలి, పర్ఫెక్ట్గా రావాలి అని లేదు. మేము అంతకుముందు వ్యాట్స్టినాలో ఎయిర్బిఎన్బిలో స్టే చేసినప్పుడు అసలు ఎంత బాగుండిందో, అసలుకి ఇది లేదు, ఇది బాగాలేదు అని అనటానికి లేదనమాట, అంత బాగుండింది. కానీ ఇక్కడ అలా కాదు. బట్ యా, ఇదేంటంటే చాలా పెద్ద పిల్గ్రిమేజ్ ప్లేస్ కాబట్టి మనం ఇంకా అడ్జస్ట్ అయిపోయి ఎలాగోలో అయితే మేనేజ్ చెయ్యాలి, తప్పలేదు. అండ్ ఎయిర్బిఎన్బి కూడా కొండ మీద ఉంటుంది అనమాట, వాటికన్ సిటీ వాల్కి ఆనుకునే ఉంటుంది. బయటికి వచ్చి చూడంగానే గోడ కనిపిస్తుంది అనమాట. మీకు తెలుసో తెలీదో, వాటికన్ సిటీ అనేది ఒక కొండ మీద ఉంటుంది రోమ్ సిటీలో. సో ఆ కొండ మీదే వాటికన్ మ్యూజియంస్, ఇంకా సెయింట్ పీటర్స్ బెసిలికా, ఈ 2 అక్కడే ఉంటాయి అన్నమాట. చాలా ఏమంటారు ఇబ్బంది అయ్యింది. మేమైతే నడుచుకుంటానే వెళ్ళాము. తిరిగి రావడానికైతే నాకు అసలు ఓపికే ఉండలేదన్నమాట, ఇంకా మిగలలేదు. ఎందుకంటే ఆ ఫ్లైట్ జర్నీ ఓ పక్కన, మార్నింగ్ పడిన టెన్షన్కి లైక్ ఫిజికల్ స్ట్రెస్ కన్నా మెంటల్ స్ట్రెస్ ఎక్కువైపోతుంది అనమాట నాకు. దానివల్ల నా బాడీ కోఆపరేట్ చేయట్లేదు ఇంకా అసలు. రిటర్న్ వచ్చేటప్పుడైతే ఇంకా అసలుకి నా వల్ల కాలేదు. అదంతా మీతో షేర్ చేసుకుంటాను. బట్ యా, మీకోసం ఒక ఐడియా రావటానికి నేనైతే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అనుకున్నాను. వచ్చి రాగానే ఫస్ట్ అయితే మ్యాగీ వేసేసుకున్నాం, ఎందుకంటే లంచ్ ఏం చేయలేదు, అప్పటికే ఈవినింగ్ అయిపోయింది. మేము టర్మినీ నుంచి మళ్ళీ ఇక్కడికి మేము బుక్ చేసుకున్న ఎయిర్బిఎన్బికి రావటానికి వేరే ట్రైన్ ఎక్కాలి, వేరే మెట్రో ఎక్కాలి. మేము బుక్ చేసుకున్నది సిప్రోలో. సో సిప్రోకి రావాలి, అది ఒక 25 minutes జర్నీ అనమాట టర్మినీ నుంచి. సో ట్రైన్ మారటం అది ఎత్తుక్కుంటూ అదంతా అయ్యింది. అండ్ సరౌండింగ్స్ కూడా అంత నీట్గా అనిపించలేదు అసలుకి. ఎంత కాదన్నా పిల్గ్రిమేజ్ ప్లేస్ చాలా పెద్ద ఇది, అండ్ ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు, క్లీన్గా మెయింటైన్ చేయడానికి కూడా అవ్వదు. కానీ మేము స్వీడన్ నుంచి వెళ్ళాం కాబట్టి మాకు ఇక్కడిది అలవాటైపోయి అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత చాలా షాకింగ్గా అనిపించింది. అండ్ చాలా టెన్షన్ వచ్చింది కూడా, అంత హడావిడి అండ్ అస్సలు నీట్గా లేదు. ఆఖరికి లిఫ్ట్ కూడా నీట్గా లేదు. నాకు అది లిఫ్ట్ బటన్ ముట్టుకోవడానికి కూడా చిరాకేసింది. అది మీరు ఊహించుకోగలరు ఇంకా ఎలా ఉంది అని. బట్ ఎవరినైతే కంప్లైంట్ చేయడానికి లేదు, ప్లేసే అలాంటిది, ఇంకేం చేసేది లేదు. మనం వెళ్ళింది ఒకదానికి కాబట్టి ఇంకా దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి అన్నట్టుగా ఉన్నాం అనమాట మేమైతే. సో యా, మేమైతే మ్యాగీ అయితే తినేసేసి పీటర్స్ బెసిలికాకి బయలుదేరాం. మొత్తం హోలీ డోర్స్ 5 హోలీ డోర్స్ అండి. జూబ్లీ ఇయర్ అనమాట ఇది. జూబ్లీ ఇయర్ అంటే ఎవ్రీ 25 yearsకి సెలబ్రేట్ చేస్తారు. సో ఆ 25 yearsలో ఒకసారి హోలీ డోర్స్ అని ఓపెన్ చేస్తారనమాట. ఆ హోలీ డోర్స్లో ఒకటి సెయింట్ పీటర్స్ బెసిలికాలో ఉంది. సో ఫస్ట్ అయితే మేము అక్కడికి వెళ్ళిపోవాలనుకున్నాం, ఎందుకంటే మాకు ఈ నార్డిక్ కంట్రీస్ పిల్గ్రిమేజ్ ప్రోగ్రాంలో ఏంటంటే
థర్డ్న ఇచ్చారనమాట. థర్డ్న మేము రిటర్న్ జర్నీ చేసేయాలి. మధ్యాహ్నమే ఫ్లైట్ ఉండింది. ఆ టైంలో మేము ఆ హోలీడోర్కి వెళ్ళడానికి టైం అవ్వదు కాబట్టి ల్యాండ్ అయిన రోజే మేము వెళ్ళిపోయాం అనమాట అది చూడడానికి. సో బయలుదేరాం. అరౌండ్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ అనమాట మేము ఉన్న ప్లేస్ నుంచి, అంటే మా రూమ్ నుంచి పీటర్స్ బెసిలికాకి. సో మొత్తం ఒక 5 హోలీ డోర్స్ అనమాట ఈ ఇయర్ ఓపెన్ చేసినవి. ఆ 5 హోలీ డోర్స్లో ఒకటి సెయింట్ పీటర్స్ బెసిలికాలో ఉంది. సెయింట్ పీటర్స్ బెసిలికా వరల్డ్స్ బిగ్గెస్ట్, అతి పెద్ద చర్చ్ అనమాట. 4th సెంచరీలో కాన్స్టాంటిన్ అనే ఒక ఎంపరర్, రోమన్ ఎంపరర్ కట్టించారు. అది కరెక్ట్గా మన అపోస్తులు పీటర్ యొక్క సమాధి మీద అనమాట, టోమ్ మీద కట్టించారు. ఆయన కూడా ఏమంటే క్రిస్టియానిటీకి కన్వర్ట్ అయ్యారనమాట ఆ టైంలోనే. ఆ తర్వాతే ఇది కట్టించడం అనేది జరిగింది పీటర్స్ బెసిలికా. ఇది వచ్చి వాటికన్ మ్యూజియంస్, మేము నడుచుకుంటూ వెళ్ళే దారిలోనే వాటికన్ మ్యూజియంస్ కూడా ఉండింది. దీనికి కూడా యాక్చువల్గా వెళ్ళాలి, కానీ ఏంటంటే దీనికి ప్రీ బుకింగ్ చేసుకోవాలి టికెట్స్. కరెక్ట్గా మాకున్న స్కెడ్యూల్లో దీన్ని కేటాయించడం చాలా కష్టం. సో అందుకని ఇంకా అవి బుక్ చేసుకోలేదన్నమాట. సో బ్యాక్ టు పీటర్స్ బెసిలికా. కాన్స్టాంటిన్ అనే ఒక ఎంపరర్ కట్టించారు పీటర్స్ టోమ్ మీద, అపోస్తులు పీటర్ యొక్క టోమ్ మీద కట్టించారు అనమాట. అది కూడా ఆయన కన్వర్ట్ అయిన తర్వాత, కన్వర్ట్ అవ్వకముందు ఆయనకు ఒక విజన్ కనిపించిందంట. యుద్ధంలో ఉన్నప్పుడు వార్ జరిగేటప్పుడు, ఆ వార్ టైంలో ఆయనకి ఆకాశంలో ఒక క్రాస్ కనబడిందంట. అది చూసిన తర్వాత ఇంకా ఆయన కన్వర్ట్ అవ్వడం జరిగింది. ఈ బెసిలికా అనేది కట్టించడం జరిగింది అరౌండ్ 4th సెంచరీలో. ఆ తర్వాత ఏంటంటే ఇంకా 15th సెంచరీ వరకు ఇది యాజ్ ఇట్ ఈజ్గా నడిపించారనమాట పోప్ పాలనతోటి. కానీ 15th సెంచరీలో మళ్ళీ దీన్ని డెమాలిష్ చేసి మళ్ళీ రీబిల్డ్ చెయ్యాలి అని చెప్పి పోప్ జూలియస్ II అనే పోప్ డెసిషన్ తీసుకోవడం జరిగింది. అప్పుడు ఏంటంటే ఇంకా మొత్తం పాత బిల్డింగ్ అంతా డెమాలిష్ చేసి మళ్ళీ కొత్త ప్లాన్ చేసి కొత్తగా కట్టించారనమాట. అది 16th సెంచరీలో కంప్లీట్ అయింది. ఆల్మోస్ట్ 90 years వరకు తీసుకున్నట్టున్నారు కన్స్ట్రక్షన్ జరగడానికి. 90 years ఎగ్జాక్ట్లీ నాకు గుర్తులేదు, బట్ అరౌండ్ అంతవరకే. కానీ ఇది కట్టడంలో చాలామంది యొక్క ఆర్ట్ ఉందన్నమాట. లైక్ ఫస్ట్ ఈ ఏమంటారు ఆర్కిటెక్చర్, ఇదంతా ప్లానింగ్ డిజైన్ కానివ్వండి, ఫస్ట్ ఇచ్చింది బ్రహ్మంతేకి ఇచ్చారంట. దాని తర్వాత ఇంకా ఈవెన్చువల్గా అలా ఒక్కొక్క స్పేస్ ఒక్కొక్కళ్ళకి కేటాయించడం జరిగింది. ఇంకా అదేంటంటే కట్టడం కూడా చాలా ఏళ్ళు పట్టింది కాబట్టి ఇంకా వాళ్ళ అసిస్టెంట్స్ అలా పోతా ఉండింది అనమాట. కానీ కొన్ని మాస్టర్ పీసెస్ ఉన్నాయి, అసలు లైక్ 2 కళ్ళు సరిపోవే అనమాట అది చూడ్డానికి. అది వెళ్ళేటప్పుడు కూడా మాకేంటంటే ఒక రకమైన ఫీల్ వచ్చేసింది, గూస్ బంప్స్ ఫీలింగ్ అనమాట. అసలు ఏమంటారు, మెయిన్ చర్చ్, వరల్డ్లోనే మెయిన్ చర్చ్. క్రిస్టియానిటీలో కొన్ని డెనామినేషన్స్ ఉన్నాయండి. దాంట్లో రోమన్ క్యాథలిక్ చర్చ్ అనే ఒక డినామినేషన్కి ఇదే హెడ్ క్వార్టర్స్ లాగా అనమాట. పోపే హెడ్ అందరికీ. సో అక్కడికి వెళ్ళడం అనేది నిజంగా అసలుకి ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ అక్కడికి వెళ్ళలేమని అంటారు. అది చాలా అంటే చాలా ఇది అనిపించింది నాకైతే. కళ్ళమటి నీళ్ళు వచ్చినాయి కానీ నేను కంట్రోల్ చేసుకుంటున్నాను. ఈయనైతే ఇంకా ఏడ్ చేశారు అసలు అది చూడంగానే. సో చాలా పెద్ద చర్చ్, అండ్ ఇది పైనుంచి చూస్తే కూడా కీ మోడల్లో ఉంటుంది అనమాట, లైక్ కీ షేప్లో ఉంటుంది. ఎందుకని అంటే జీసస్ క్రైస్ట్ చెప్పడం జరిగింది, పీటర్యే కీ అనమాట చర్చ్కి. ఆయనే ఒక రాక్, అండ్ ఆ రాక్ మీదనే నేను చర్చ్ బిల్డ్ చేస్తానని చెప్తారు జీసస్ క్రైస్ట్. సో అలాగా ఆయన దీంతో ఇది కీ షేప్లో, సింబాలికల్గా కీ షేప్లో డిజైన్ చేయడం జరిగింది. అది ఏంటంటే ఓల్డ్ బిల్డింగ్ పడగొట్టేసేసి మళ్ళీ కొత్తగా బెసిలికా కన్స్ట్రక్షన్ చేసినప్పుడు 16th సెంచరీలో అలా అయితే చేశారన్నమాట. ఇంకా ఏంటంటే ఎక్కడెక్కడి నుంచో వస్తారు హోలీడోర్ చూడడానికి. మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే హోలీడోర్కి ఉత్తప్పుడు అది తెరవరు, అంటే త్రూఅవుట్ ద ఇయర్ తెరవరు. ఒక్క జూబ్లీ ఇయర్లోనే తెరుస్తారు అనమాట ఆ డోర్స్ అనేవి.
ఒక భక్తుల యొక్క నమ్మకం ఏంటంటే ఆ డోర్ ద్వారా వెళితే మనం చేసిన పాపాలు కానివ్వండి, లైక్ మనకున్న టెంప్టేషన్స్ పర్సనల్ ఇవి కానివ్వండి, డిస్టర్బెన్సెస్ అన్నీ పోయి దేవుడికి ఇంకా దగ్గర అవుతాము, దేవుడికి మనకి మధ్యలో ఉన్న ఆబ్స్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉండకుండా దేవుడు దీంట్లో ఉంటాము అని ఒక నమ్మకం అనమాట. పైన ఒక బాల్కనీ చూపించాను, లైక్ మిడిల్ యారో పెడతాను మీకు, అది బాల్కనీ అనమాట. లైక్ పోప్ ఎన్నిక అయిన తర్వాత ఫస్ట్ అపియరెన్స్ అక్కడ నుంచే ఇస్తారు. సో ఇది హోలీ డోర్ మీద కొన్ని సింబల్స్ ఉంటాయి, లైక్ కాపర్ ప్లేట్స్ తోటి తగిలిచ్చున్నాయి అనమాట. అవన్నీ ఏంటంటే బైబిల్లో ఉన్న ఏమంటారు ఇన్సిడెంట్స్నే ఇలాగ కాపర్ ప్లేట్స్ తోటి డిజైన్ చేసి ఈ డోర్ మీద పెట్టారు. ఇది యాక్చువల్గా కాంక్రీట్ కవర్ అయిపోయి ఉంటుంది. హోలీ డోర్స్ ఓపెనింగ్ జూబ్లీ ఇయర్ టైంలోనే ఆ కాంక్రీట్ని పడగొట్టి ఈ డోర్స్ ఓపెన్ చేయడం జరిగిందనమాట. సో అసలుకి లోపలికి వెళ్ళంగానే అదొక వేరే ప్రపంచంలోకే వెళ్ళిపోయామా అని అనిపించింది. నాకైతే అసలుకి మాట్లేదన్నమాట. మెయిన్ ఏంటంటే మాకు తెలియదు, మేము లైన్లో నుంచి అలా వెళ్ళిపోతున్నాము ఏదో లోకల్లో ఉండి. ఎంటర్ అయిన తర్వాత తెలిసింది ఇది హోలీ డోర్ అని. అది ఇంకా చూసుకోండి, అది ఇంకా వేరే ఇది అనిపించింది మాకైతే. చాలా షాక్ అయ్యాం అనమాట. ఎంటర్ అవ్వంగానే వ్యాకుల మాత విగ్రహం కనిపిస్తుంది. మైకలాంజలో డిజైన్ చేసిన పియత మదర్ మేరీ స్టాచ్యూ అనమాట. అది చాలా స్పెషల్. లైక్ అది డిజైన్ ఏంటంటే ఏమి పొట్రే చేస్తుందంటే క్రూసిఫిక్షన్ తర్వాత జీసస్ క్రైస్ట్ని మౌంట్ కల్వరీలో మదర్ మేరీ ఇలా పట్టుకుని ఉంటారనమాట, ఒళ్ళో పెట్టుకుని. తెలుగులో వ్యాకుల మాత అంటారు. సో అలాగా ఈ పియతని డిజైన్ చేసి అక్కడ పెట్టారు. నార్మల్ టైంలో కూడా ఇది కనిపిస్తుంది, లైక్ అంటే జూబ్లీ ఇయర్ కాకుండా వేరే టైంలో వెళ్ళినప్పుడు కూడా కనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే ఈ డోర్స్ అనేవి ఓపెన్ ఉండవు ఆ టైంలో. మనం జూబ్లీ ఇయర్ టైంలో వెళ్ళటం ఏంటంటే దేవుడికి ఇంకొంచెం దగ్గర అవుతాము, ఇంకా లైక్ మనం చేసుకున్న పాపాలు కానివ్వండి అవన్నీ విముక్తి చెందుతామని చెప్పి ఒక నమ్మకం. అండ్ ఈ ఒక్క బెసిలికాలోనే ఒక అరౌండ్ 90 పోప్స్ వరకు ఇక్కడే సమాధి చేయబడ్డారనమాట. మనకేంటంటే ఇలా నడుస్తున్న దారిలోనే కొన్ని కింద ఫ్లోర్ మీద కనిపిస్తూ ఉంటాయి, అక్కడ పేర్లు రాసుంటాయి. మనం ఏంటా అని అనుకుంటాం, ఫస్ట్ నాకైతే అర్థం కాలేదు, తర్వాత ఈయన ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఆ పేర్లు రాసుని ఉంటాయి, మనము ఇలా వంగి చూస్తే కింద సమాధి కనిపిస్తూ ఉంటుంది. అరౌండ్ 90 పోప్స్ వరకు ఇదే బెసిలికా లోపల సమాధి చేయబడ్డారు. కొంతమంది లాటరన్ బెసిలికా వేరేది, అది కూడా ఒక హోలీ డోరే. నేను అది మీకు నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. ఇది వచ్చి సెయింట్ పోప్ జాన్ పాల్ యొక్క సమాధి అనమాట. మేము వెళ్ళిన తర్వాత చూసిన తర్వాత కొంతసేపటికి రియలైజ్ అయ్యాము సెయింట్ పోప్ జాన్ పాల్ గారి సమాధి అని చెప్పి. చాలా ఇది అనిపించింది. ఇంకా ఏంటంటే నాకు అసలుకి జర్నీ చేసి ఇదంతా చాలా టైరింగ్గా ఉందన్నమాట, అదొకటి. అండ్ ఇది అసలు అది చెప్పలేం, ఆ మాటలో చెప్పలేం అసలు. ఆ ఫీలింగ్ అనేది వేరు. ఇదంతా చూసిన తర్వాత అసలు అక్కడే ఉండిపోవాలనిపించింది. కాసేపు అయితే కూర్చుని పోయాం అనమాట చాలా వరకు. అండ్ మిడిల్ దాంట్లో చూస్తూ ఉంటే ఆ కుర్చీలు కూడా వేసి ఉండవు యాక్చువల్గా. అవేంటంటే ఆ టైంలో బహుశా వేరే ఎవరికన్నా మాస్ జరుగుతానికి అది పెట్టారని ఉంటారు. మామూలుగా అయితే అక్కడ కూడా నడవచ్చు, అక్కడ కూడా వెళ్ళొచ్చు. మేము వెళ్ళిన టైంకి కరెక్ట్గా అవి పెట్టున్నాయి, సో మధ్యలోకి వెళ్ళటానికి లేకుండా అయిపోయింది. బట్ వెళ్తే కనుక చాలా బాగుంటుంది. ఆ మెయిన్ ఆల్టర్ నేను నెక్స్ట్ చూపిస్తూ ఉంటాను. మెయిన్ ఆల్టర్ డిజైన్ చేసింది కట్టింది బర్నీని ఏమంటారు కాపర్ ప్లేట్స్ తోటి చేయించారనమాట. అది ట్విస్టెడ్గా ఉంటుంది. ఆ సీలింగ్ మీద డోమ్ మీద చూడండి ఎంత బాగుందో అసలుకి. అసలు కెమెరా జస్టిస్ చేయదండి, అంత బాగుందన్నమాట. ఇంకా మేము కరెక్ట్ టైంకి వెళ్ళాము. మేము మార్నింగ్ వెళ్తే కనుక ఇంత ప్రశాంతంగా చూసుకోవడానికి అస్సలు అవ్వదు. మేము కరెక్ట్గా ఈవినింగ్ 5 ఆ టైంకి వెళ్ళాం అనమాట. చాలా లీజర్గా లైన్లో నుంచున్నా కూడా చాలా తొందరగా కదిలిపోయింది లైన్. అండ్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఏమంటారు ఎయిర్పోర్ట్ లెవెల్లో సెక్యూరిటీ జరుగుద్ది అనమాట. సెక్యూరిటీ చెక్, వాటర్ బాటిల్స్ కానివ్వండి, మెటల్ ఆబ్జెక్ట్స్ ఇవేమీ అలౌ చేయరు. సో ముందే ప్రిపేర్ అయ్యి చూసుకుని వెళ్ళాలన్నమాట. మేము వెళ్ళిన టైంకి స్ట్రోలర్స్ కూడా అలౌ చేశారు. నాకు ఆ విషయం తెలీదు. నేనేంటంటే ఉత్త క్యారియర్ వేసుకుని వెళ్ళాను, కుట్టోడిని వేసుకుని. చాలా ఇబ్బంది అయిపోయింది, ఓపిక లేకుండా అయిపోయాను అనమాట ఎండ్ ఆఫ్ ది డే. సో అది మెయిన్ ఆల్టర్. అండ్
చుట్టూరు చూసుకుంటే ఇలా ఉంటుంది. కరెక్ట్గా ఏంటంటే వీళ్ళు డిజైన్ చేసినప్పుడు గ్రీక్ క్రాస్ లాగా డిజైన్ చేశారు, కానీ దాని తర్వాత 16th centuryలో మళ్ళీ కట్టించినప్పుడు ఇలా కాదు, నార్మల్ క్రాస్ షేప్లో ఉండాలి అని అనుకున్నారనమాట. సో ఇది మెయిన్ ఆల్టర్. ఆ వెనకాల కనిపించేది ఏమంటారు చైర్ అనమాట. అది యాక్చువల్గా సింబాలికల్లీ సెయింట్ పీటర్ గారి ఒక సింహాసనం లాగా అనమాట. అండ్ సెకండ్ ఆల్టర్ అంటారు చెప్పాలంటే చర్చ్కి, అది ఒక సెకండ్ ఆల్టర్ లాగా అని అంటారు అనమాట. సో అది అండ్ హోలీ స్పిరిట్ అక్కడ ఉన్నట్టు వెనకాల కనిపిస్తూ ఉంటుంది. నేను అంత జూమ్ చేయలేకపోయాను. అండ్ మొత్తం బెసిలికాలో అందరూ కొంతమంది సెయింట్స్వి రెలిక్స్ ఉన్నాయి, పోప్స్వి రెలిక్స్ ఉన్నాయి. చాలా మనకు ఓపిక ఉంది, మనం ప్రతిదీ చూడాలి చదవాలే, కానీ చాలా ఉందన్నమాట బెసిలికా మొత్తం. అండ్ దీని అర్థం నాకు అసలుకి చూడలేదు, బట్ యా నేను నెక్స్ట్ వ్లాగ్లో ఎప్పుడన్నా షేర్ చేయడానికి చూస్తాను. చాలా బాగుందన్నమాట చూడ్డానికి అయితే. దాని మీనింగ్ నేను మీకు కరెక్ట్గా చెప్పాలంటే నేను ఫస్ట్ కరెక్ట్గా తెలుసుకుని మీతో షేర్ చేసుకుంటాను. అండ్ వెళ్ళిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి అక్కడ హోలీ వాటర్ దొరుకుద్ది, అసలు తెలియదు అనమాట లోపల షాప్ ఉందన్న విషయం కూడా. బట్ ఇక నేను ముందే రీసెర్చ్ చేశాను, ఇంకా అక్కడ సెక్యూరిటీ వాళ్ళని అడిగితే ఒక దగ్గర ఉందని చూపించారు. సో ఫాస్ట్గా వెళ్ళైతే హోలీ వాటర్ ఇంకా రోజరీస్ మెయిన్ అక్కడ ఏంటంటే బ్లెస్ చేసినవి ఉంటాయి అన్నమాట, పోప్ ద్వారా బ్లెస్ చేయబడినవి. ఇంకా అలాగా వెళ్ళి అది కూడా షాపింగ్ చేసుకున్నాము. లాస్ట్కి వచ్చేటప్పటికి కుట్టోడు చాలా పేచీ చేస్తాడు, చాలా గొడవ చేస్తాడు, ఇంకా ఉండలేకపోయాం అనమాట. ఫాస్ట్గా అయితే బయటకు వచ్చేసాం. వచ్చిన తర్వాత ఈయన పిన్ని వాళ్ళకి కజిన్స్కి వాళ్ళందరికీ వీడియో కాల్ చేసి అయితే చూపించారనమాట చుట్టుపక్కలంతా. అప్పటికి నా బ్యాటరీ చాలా డౌన్ అయిపోయింది, నా వల్ల కాలేదు. నాకు అనిపించింది ఇంకా నేను తిరిగి రూమ్కి కూడా నడవలేని పరిస్థితి, భయంకరమైన కాళ్ళు నొప్పులు అనమాట. నేను చూస్తాను, నాకు ఇచ్చే నేను చూస్తాను. ఇదే ఉంది కదా వాటర్ బాటిల్ కూడా, ఏదో ఒక బాటిల్ ఇదే బాబు. మళ్ళీ నాన్నదా వాటర్ బాటిల్ కూడా స్పెసిఫిక్గా ఏదో ఒకటి వేసుకోవచ్చా? నాన్నకు అక్కడ షాప్లో ఏది దొరికితే అది తింటాం, ఏదంటే అది నోరు మూసుకుని తినేసేయాలి. నేను ఇది తిన్నాను అనడానికి లేదు. రైస్ కూడా దొరికితే తెస్తా అన్నారు. కుట్టమ్మలు వేరే అమ్మమ్మతో వస్తుంది, అదేంటో లాగా ఉంది ఒక రకంగా. ఎలా అనిపించింది ఫస్ట్ డే? బాగుంది, చాలా టైరింగ్ గా ఉందా? నిజం చెప్పు. నిజంగానే చాలా ఫన్గా ఉంది. ఇంకా నా థాట్స్ ఏంటంటే అది బ్యూటిఫుల్గా ఉంది మనం వెళ్ళే చర్చ్కి. అది ఒకప్పట్లో అదే ఇట్లా ఫుల్ మంచి ఆర్ట్ అదంతా టెక్నిక్స్ ఉంటాయి, కానీ ఇప్పుడు ఎందుకో చర్చెస్ కాస్త మోడర్నైజ్ అయిపోతుంది. ఇట్లా ఆర్కిటెక్చర్స్, స్టాచ్యూస్ ఫ్రిడ్జ్ లో పెట్టారు కన్నా తల్లి నాన్న, అది ఆర్ట్ అది లేకుండా. ఆ సెయింట్ పీటర్స్ బసిలికా చర్చ్ అయితే అసలు పోల్ అవుట్ ఆఫ్ న్యూ లెవెల్. అది ఎంత బాగుందో చెప్పాలంటే. యాపిల్ ఇంకా పేరోనా ఎలా ఉంది? వేరే ఫ్లేవర్ ఏం లేదా? ఫ్రూటే కావాలి మరి. ఇంకా నేనేమంటున్నానంటే ఇది మనం ఆ చర్చ్కి వెళ్ళేటప్పుడే ఇట్లా మనం ఏంటో టైం ట్రావెల్ చేసినట్టు అనిపించింది. మిడిల్ ఏజెస్ కాదు కానీ ఇట్లా ఎర్లీ 15th 16th సెంచరీ ఆ టైంలో వచ్చేప్పుడు టైం ట్రావెల్. అది ఇంకా ఎంత ఓపిక లేకపోయినా ఇంటికి వచ్చిన తర్వాత ఏదో ఒకటి వండుకుని తినాలి. ప్రతి పూట బయట తినాలంటే అసలు చాలా కష్టం అండి. బోల్ డబ్బులు చాలా కాస్ట్లీ ఉందన్నమాట. రేట్లు చూస్తుంటే భయం వేస్తుంది. నెక్స్ట్ డే నుంచి ఎలాగో మధ్యాహ్నం టైము బయటే తినాలి తిరుగుతూ.
ఇంకా నైట్ టైమ్స్ కూడా ఎయిర్బిఎన్బి బుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ బయట నుంచి తెప్పించుకుని తినడం అంటే కష్టము. ఇంకా నేనేంటంటే ఈయన సూపర్ మార్కెట్కి వెళ్ళి వచ్చారు, ఓపిక లేదు. ఆ పీటర్స్ బెసిలికా నుంచి రూమ్కి క్యాబ్ బుక్ చేసుకుని వచ్చాం, మీరు నమ్మరు 1 కిలోమీటర్ కోసం క్యాబ్ బుక్ చేసుకుని వచ్చాం. నా పరిస్థితి అలా అయిపోయిందనమాట, భయంకరమైన నొప్పులు. ఆఖరికి స్టిచెస్ దగ్గర కూడా నొప్పి పడడం మొదలైంది. ఇంకా ఈయనకు చెప్పేసరికి లేదు క్యాబ్ బుక్ చేసేస్తా అని చెప్పి వెంటనే క్యాబ్ అయితే బుక్ చేశారు. ఇంకా అలాగా చేరుకున్నాము. వచ్చిన తర్వాత ఒక 2 ఇప్రిన్లు వేసుకుని, అంటే 2 పారాసెటమాల్ వేసుకుని కాసేపు కూర్చుని అప్పుడు లేసా అనమాట. లేచి ఈయన సూపర్ మార్కెట్కి వెళ్ళి వచ్చారు. అప్పటికే వంకాయలు తీసుకుని వచ్చారు, టమాటాలు, ఎగ్స్ అవన్నీ తీసుకుని వచ్చారనమాట కావాల్సినవి. ఇంకా అలాగా వంకాయ టమాటా ఎగ్స్ కర్రీ చేసేస్తున్నాను, రైస్ ఆన్ చేసేసాను. ఇంకా మెయిన్ డిసడ్వాంటేజ్ ఇక్కడ ఏంటంటే లైక్ మాకు ఇబ్బంది అయింది, ఎయిర్బిఎన్బిలోని స్టవ్ ఒకటే పనిచేస్తూ ఉండింది. 2 స్టవ్లు ఉన్నాయి కానీ ఒకటే స్టవ్ పనిచేసింది అనమాట. ఒక బర్నరే పనిచేసింది. ఆ ఒక బర్నర్ మీదే నేను అన్ని పనులు చేసుకోవాల్సి వచ్చింది. నేను చాలా ఇరుగ్గా ఉండింది, కట్లరీ కావాల్సినవన్నీ లేవు. అంటే ఇప్పుడు మనం వాడితే అవే కడుక్కుని మళ్ళీ వాడుకోవాలి అలా అనమాట. వెంటనే కడుక్కోవడం అంటే పెద్ద ఇబ్బంది, పిల్లలతోటి అస్సలకి కాదు. అండ్ ఇంత చంటి పిల్లలతోటి చాలా కష్టం. ఎలాగోలా అయితే మేనేజ్ చేసాంలేండి ఉన్న రోజులు. అండ్ నైట్ ఇంకా పులుసు కారిపోయింది, టైర్డ్ అయిపోయాం. నెక్స్ట్ డే మార్నింగ్ ఎలాగాలి అయినా కూడా పుష్ప 2 రిలీజ్ అయిందని తెలిసి నెట్ఫ్లిక్స్లోనే ఇంకా అదైతే పెట్టుకుని చూస్తున్నాం అనమాట పిల్లలతోటి. మొత్తం సినిమా చూడలేం, 3.5 గంటలు చూసామంటే ఇంకా పొద్దున్న లేకం కదా. ఏదో కొంచెంగా అక్కడ ఉన్నన్ని రోజులు పార్ట్లు వారీగా ఎపిసోడ్స్ చూసినట్టుగా చూసాం అనమాట. సో కొంచెం సేపు చూసాం అన్నం తినే వరకు. ఇంకా అలాగా బ్యాటరీ డౌన్ ఫుల్, అందరూని ఇలా పడుకుని పోయాం అనమాట. నెక్స్ట్ డే యాక్చువల్గా పిల్గ్రిమేజ్ ప్రోగ్రామ్ స్టార్ట్. అందరినీ స్వీడన్ నుంచి, నార్డిక్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళందరినీ కలుస్తాం. అదంతా మీతో షేర్ చేసుకుంటాను. ఈ వ్లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోద్దు. అండ్ ఛానల్ కొత్తగా చూస్తున్నారంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కమెంట్ చేసి చెప్పండి వ్లాగ్ ఎలా ఉందని. నేను ఇంకో మంచి వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్. Seeing monsters out your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream, until our last breath, every heart